నమస్కారం శ్రీ సత్య న్యూస్ ప్రేక్షకులకు ప్రకటనకర్తలకు ఆపరేటర్లకు సంక్రాంతి శుభాకాంక్షలు. జిల్లా ప్రజలకు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకైన సంక్రాంతి పండుగను ప్రజలు సంతోషంగా జరుపుకోవాలని దామచర్ల ఆకాంక్షించారు. తెలుగు లోగిళ్లు శుభాలకు సుఖ సంతోషాలకు నెలవు కావాలని కోరారు. రైతుల ఇంట ఆనందాలు వెల్లివిరియాలని దామచర్ల తెలిపారు. సంక్రాంతి తెలుగువారికి అతి ముఖ్యమైన పండుగ అని వివరిస్తూ రైతుల ఇంటికి ధాన్య రాసులు చేరి సుఖ సంతోషాలతో పండుగను రైతు కుటుంబాలతో పాటు అన్ని వర్గాల ప్రజలు జరుపుకోవాలని అన్నారు. రంగవల్లులను ఇంటి ముంగిట తీర్చిదిద్ది సంప్రదాయాలకు దర్పణం పట్టే విధంగా ఆడపడుచులు ఈ సంక్రాంతిని సంతోషదాయకంగా జరుపుకోవాలని కోరారు. ఒంగోలు ప్రజలకి అదేవిధంగా జిల్లా ప్రజలందరికీ మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికి కూడా భోగి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ సంక్రాంతి సందర్భంగా అన్ని కుటుంబాలు సంతోషంగా ఉండాలి, వాళ్ళు చేసే వృత్తుల్లో ముందుకు రావాలి. ఆ భగవంతుడి ఆశీస్సులతోటి ఈ సంవత్సరం అంతా కూడా మంచి జరగాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ అందరికి కూడా నా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను. జిల్లా ప్రజలకు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. వ్యవసాయ ఆధారితమైన మన దేశంలో దక్షిణాయనంలో పంటల కోసం ప్రజలు చేసిన శ్రమ పూర్తి ప్రజలు సుఖ సంతోషాలతో గడుపుతారని ఎంపీ తెలిపారు. ఉత్తరాయణ కాలంలో సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశించే శుభ ముహూర్తమే సంక్రాంతి పండుగ రోజు అని అన్నారు. తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే పండుగలన్నింటిలో పెద్ద పండుగ సంక్రాంతి పండుగ అని ఎంపీ మాగుంట తెలిపారు. భోగి మంటలతో ముగ్గులతో ఆటపాటలతో ఈ సంక్రాంతి పండుగను 3 రోజులు ఆనందంగా జరుపుకోవాలని కోరుతూ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. 2025వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా మాగుంట కుటుంబం తరఫున మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నాను. నేను సంక్రాంతి పండుగ అంటేనే చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు పట్టణాల నుంచి గ్రామాలకు కూడా వచ్చి వారి బంధువర్గంతో కూడా ఇంటిళ్ళ పాతి సంతోషంగా జరుపుకునే పండుగ ఇది. పిండి వంటలు కూడా చేసుకుంటూ ఆనందంగా ప్రతి ఒక్కరు గ్రామీణ వాతావరణంలో కూడా చాలా ఉత్సాహకరమైన ఆటలు పోటీలతో కూడా ఈ సంక్రాంతి పండుగలో ఎడ్ల పందాలు అనేది కూడా ఈ ప్రాంతంలో ఎక్కువ ప్రకాశం జిల్లాలో కూడా జరుగుతుంటాయి. అందరూ ఆనందంగా గడిపే పండుగది. ఈ పండుగలో ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా కూడా గడిపి భగవంతుడు ఆయురారోగ్యాలు కూడా ప్రసన్నవలసిందిగా మాగుంట కుటుంబ ప్రతినిధిగా నేను మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాను. థ్యాంక్ యూ. అన్నమయ్య సంకీర్తన విభావరితో మినీ స్టేడియం పులకించిపోయింది. గోవింద నామస్మరణతో మారుమోగింది. భోగి పండుగను పురస్కరించుకొని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సతీమణి నాగ సత్యలత ఏర్పాటు చేసిన అన్నమయ్య సంకీర్తన విభావరి ప్రేక్షకులను భక్తి పార్వస్యంలోకి తీసుకువెళ్ళింది. సుమారు 8,000 మంది కూర్చొని తిలకించేందుకు ఏర్పాట్లు చేసి వచ్చిన ప్రతి భక్తుడికి లడ్డూ ప్రసాదం, కంకణాలు, అక్షతలు అందజేశారు. శ్రీవారి సేవకులు వచ్చిన ప్రతి భక్తుడికి తిరునామాలు దిద్దారు. అమ్మ కొండవీటి జ్యోతిర్మయి ఆలపించిన సంకీర్తనలు శ్రవణానందంగా సాగాయి. చివరిలో రాధే రాధే అన్న సంకీర్తనకు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ నృత్యం చేసి ప్రేక్షకులను సమ్మోహనపరిచారు. గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ దంపతులను అభినందించారు. నళిని ప్రియా కూచిపూడి నృత్య కళానికేతన్ నాట్యాచారిని శివకుమారి ఆధ్వర్యంలో సుమారు 50 మంది కళాకారులు ప్రదర్శించిన శ్రీనివాస కళ్యాణం నృత్య రూపకం వీణులు విందు చేసింది. వెంకటేశ్వర స్వామి జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని పద్మావతి శ్రీనివాసుల పరిణయ దృశ్యాలను రసరమ్యంగా నృత్య రీతుల ద్వారా ప్రదర్శించి ప్రేక్షకుల అభినందనలు అందుకున్నారు. ఈ ఆధ్యాత్మిక సంగీత నృత్య కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తిలకించారు. సంక్రాంతి సందర్భంగా అన్నమయ్య సంగీత విభావరి శ్రీనివాస కళ్యాణం నృత్య రూపకాన్ని ఏర్పాటు చేసిన దామచర్ల జనార్దన్ రావు, నాగ సత్యలత కుమార్తెలు తనూజాలక్ష్మి, అనూషాలక్ష్మిలను ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు అభినందించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, మేయర్ గంగాడ సుజాత, రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ, ఏపీ టూరిజం బోర్డు చైర్మన్ నోకసాని బాలాజీ, ఎమ్మెల్యేలు ముత్తుమల అశోక్ రెడ్డి, బిఎన్ విజయకుమార్, దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి, వైపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు, జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాద్, జనసేన నాయకులు కంది రవిశంకర్, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, ఎస్పీ ఏఆర్ దామోదర్ దంపతులు, పీడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ ఈదర మోహన్, డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, అమ్మ కొండవీటి జ్యోతిర్మయి, శివకుమారి తదితరులను ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
అన్నమాచార్య వారి గీతాలు అవి ఏవో మనకి తెలియనివి కాదు. మనం ప్రతిరోజు ఏదో ఒక టైంలో, ఏదో ఒక సమయంలో, ఏదో ఒక సందర్భంలో పాడుకునే పాటలే సూఫీ పాటలు అవనండి, అలాగే మన పవళింపు సేవ పాటలు అవనండి, ఏవైనా కూడా అంతలా మన రక్తంలో ఇమిడిపోయాయి అన్నమాచార్య సంకీర్తనలు. అలాంటి సంకీర్తనల్ని ఇంకొకసారి మీ అందరి కోసం ఈ పర్వదినాన మీ ముందరికి ఇంకొకసారి గుర్తు చేయాలనే సదుద్దేశంతో మన ఎమ్మెల్యే శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు, శ్రీమతి నాగ సత్యలత గారు మీకు మీ అందరి కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం Sa
జయ శ్రీ వెంకటేశ, జయ శ్రీ అన్నమాచార్య. ఈరోజు చాలా సుదినం, భోగి అలాగే పౌర్ణమి. ఒంగోలు నడిబొడ్డున ఎమ్మెల్యే గారైన జనార్దన్ గారు వారి దంపతులు ఈ ఒంగోలు ప్రాంత వాసులందరికీ కూడా సంకీర్తనని వినిపించాలని, తద్వారా మంచి సంస్కారాలని వాళ్ళందరూ కూడా పొందాలని,
అలాగే కాకుండా భక్తి ద్వారా మనం ఎన్నో రిఫర్మేషన్స్ చేసుకోవచ్చు అనేటువంటి దృఢమైనటువంటి సంకల్పము అలాగే నమ్మకం కలిగినటువంటి దంపతులు వాళ్ళు. ఇక మీదట కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడూ నిరాటంకంగా జరగాలని, మండల స్థాయిలో కూడా వారు ఇట్లాంటి కార్యక్రమాలని ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్ష చేస్తూ ఈరోజు కార్యక్రమం చాలా చక్కగా ఉండడానికి కారణం ఈరోజు పౌర్ణమి కావటం కూడా. ఇది చాలా గొప్పదైనటువంటి సుదినం. ఎందుకంటే మన అందరి హృదయాలు చాలా ఆహ్లాదంగా చాలా చక్కగా ఉచ్చ స్థితిలో ఉంటాయి పౌర్ణమి రోజున అందరి మనస్సులు. అప్పుడు మనం సంకీర్తన చేస్తే అది బృందావనమే అవుతుంది. అట్లా ఒంగోలు ప్రాంతం అంతా కూడా బృందావనం అయిందని నాకు చాలా సంతోషంగా ఉంది. అట్లాగే శుద్ధమైనటువంటి ప్రేమ అలాగే శుద్ధమైనటువంటి ప్రజ్ఞ ఇచ్చినటువంటి పరమాత్మ అందరికీ దీన్ని ఇంకొంచెం బాగా నిర్వహించడం వల్ల తప్పకుండా మనం కావాల్సినటువంటి మనం చేసుకోవాల్సినటువంటి సమాజ నిర్మాణం ఏదైతే ఉందో అది సాకారం అవుతుందని, అలా ఇలాంటి ఎమ్మెల్యేస్ జనార్దన్ గారు లాంటి ఎమ్మెల్యేలు మనకి ఉండగలిగితే నిరంతరం ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడో చోట ఏదో మండల స్థాయిలోనైనా జరుగుతూ ఉంటే తప్పకుండా మనం అనుకున్నటువంటి మంచి సమాజము, మనం అనుకున్నటువంటి మంచి రాజ్యము తప్పకుండా ఏర్పడుతుందని, అలాగే ఈ కార్యక్రమం ద్వారా మనం స్వామివారిని ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా చక్కటి పంటలు అలాగే అందరికీ ఆయువు ఆరోగ్యము కావాలని సంకీర్తన చేయటం నా యొక్క అదృష్టం. సంక్రాంతి తెలుగు లోగిళ్లలో ఆనంద కాంతులను వెదజల్లే అతిపెద్ద పండుగ. ప్రధానంగా ప్రతి పల్లె పులకించిపోయే సంప్రదాయ వేదిక. చల్లని గాలులు, పచ్చని పైర్లు, ధాన్యపు రాసులు, వీటన్నిటి నడుమ అందంగా నృత్యం చేసే డూడు బసవన్నలు, హరిలో రంగ హరి అంటూ హరిదాసుల గజ్జెళ్ల చప్పుళ్ళు, జంగం దేవర్ల విన్యాసాలు, పగటి వేషగాళ్ల ప్రదర్శనలు, మహాలక్ష్మికి స్వాగతం పలుకుతూ ఇంటి ముంగిట కొలువైన రంగవల్లులు, వాటిలో గొబ్బెమ్మలు, తెలుగు పౌరుషాన్ని చూడమన్నట్లు రంకెలు వేసే ఎద్దులు, ఇలా చెప్పుకుంటూ పోతే సంక్రాంతి పండుగకు ఉన్నన్ని ప్రత్యేకతలు మరే పండుగకు ఉండవు. అటువంటి సంక్రాంతి లక్ష్మికి స్వాగతం ద్వారం వంటిది సంక్రాంతి పండుగ. రంగు రంగులతో వచ్చే సంక్రాంతి, సిరి సంపదలెన్నో ఇచ్చే ఈ కాంతి. సర్వసాధారణంగా మనం జరుపుకునే పండుగలన్నీ ఏదో ఒక దానికి సంబంధించినవి. అయితే సంక్రాంతి పండుగ మాత్రం పంటల పండుగ, రైతుల పండుగ, కళాకారుల పండుగ. క్షణం విశ్రాంతి తీసుకోకుండా వెలుగు వేడిని పంచే సూర్యుడికి సంబంధించిన పండుగ. సంక్రాంతికి మూల పురుషుడు రైతు. ఆరుగాలం పంట పొలాలలో శ్రమించే రైతన్న చేసుకునే పండుగ ఇది. తన పంట కోతకొచ్చినప్పుడు ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు పొలంలో కష్టపడిన రైతన్నకు కళాకారులు అందరూ అండగా నిలబడతారు. ఆనందాన్ని వినోదాన్ని పంచుతారు. రైతు సంతోషంతో కొలిచిన ధాన్యాన్ని ఇచ్చిన డబ్బును సంబరంతో స్వీకరించి ఆశీస్సులు అందించి మళ్లీ వచ్చే సంక్రాంతి కోసం ఎదురుచూస్తూ ఉంటారు. కళ్ళాపు చల్లిన వాకిళ్లలో అందంగా తీర్చిదిద్దిన ముగ్గులు, ఆ ముగ్గులలో వయ్యారంగా ఒదిగిపోయిన గొబ్బెమ్మలు, ఆ గొబ్బెమ్మలను దిద్దే ముద్దుగుమ్మల కోసం ఏదో అర్జెంటు పని ఉన్నట్టు గుమ్మాలలో నిలబడి ఉండే పురుష పుంగవులు, మధ్య మధ్యలో గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల శ్రావ్యమైన సంకీర్తనలు, ఇవన్నీ సంక్రాంతికి ప్రతి పల్లెటూరులోనూ కనిపించే సర్వసాధారణ దృశ్యాలు. సంక్రాంతి పండుగ సమయానికి పంటలు ఇంటికి వచ్చి ఉంటాయి. రైతులు మాత్రమే కాక వ్యవసాయ కూలీలు, ఇంకా చెప్పాలంటే గ్రామంలో ఉన్న అందరూ పచ్చగా ఉంటారు. ప్రకృతి కూడా పచ్చగా కంటికి ఇంపుగా ఉంటుంది. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. పొలం పనులు పూర్తి అయినా కాస్త విశ్రాంతి తీసుకునే వెసులుబాటు ఉంటుంది. అందుకే
సందళ్లకు సంబరాలకు చిరునామాగా మారింది సంక్రాంతి. రైతులు తమకు ఇంతటి భద్రత కలగడానికి మూలమైన భూమికి, తమ పొలంలో కష్టపడి పనిచేసిన కూలీలకి, పాలేర్లకి, పశువులకి, పక్షులకి, మొత్తం ప్రకృతికి కృతజ్ఞతను తెలియచేసుకోవడం కోసం తమ సంపదను సాటివారితో, బంధుమిత్రులతో పంచుకోవడం ఈ వేడుకల్లో కనబడుతుంది. సంబరాల సంకురాత్రి ఊగవుతా పిలిచింది. ఏడాదికో పండగ బ్రతుకంత తొలి పండగ. ఏడాదికో పండగ బ్రతుకంత తొలి పండగ. భారతీయులు సాధారణంగా పాటించేది చాంద్రమానాన్ని. కొన్ని సందర్భాలలో సౌరమానాన్ని కూడా అనుసరిస్తారు. ఈ రెండు మానాల సమన్వయం సంక్రాంతి పండుగ చేసుకోవడంలో కనబడుతుంది. సూర్యుడు నెలకొక రాశిలో ప్రవేశిస్తూ ఉంటాడు. దానిని సంక్రమణం అంటారు. మకర రాశిలో ప్రవేశించినప్పుడు అది మకర సంక్రమణం అవుతుంది. సంవత్సరంలో ఉండే 12 సంక్రమణాలలో మకర సంక్రమణం ప్రధానమైంది. ఎందుకంటే మకర సంక్రమణంలో సూర్యుడి గమన దిశ మారుతుంది. అప్పటి వరకు దక్షిణ దిశగా నడిచిన నడక ఉత్తర దిక్కుగా మళ్లుతుంది. అందుకే ఆ రోజు నుండి 6 నెలలు ఉత్తరాయణం అంటారు. దక్షిణాయనాన్ని పితృయానం, పితృదేవతల భూలోక వాసులపై అనుగ్రహం కురిపించే కాలం అని, ఉత్తరాయణాన్ని దేవయానం, దేవతలు అనుగ్రహాన్ని వర్షించే కాలం అని చెప్తారు. అందుకని ఈ రోజుని ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. ఈ పుణ్య సమయంలో ఆచరించవలసిన సంప్రదాయాలను సంక్రాంతి సంబరాలలో మేళవించారు మన పెద్దలు. 3 రోజుల పండుగ ఇది భోగి. సంక్రాంతి, కనుమ అనే 3 రోజుల పండుగ. భోగి అంటే పండుగ ముందు వచ్చే రోజు అని అర్థం. వాడుకలో రైతులకు, ఇతర వర్గాల ప్రజలకు ఆనందించిన దానికి అనువైన సమయం. ధనం లభిస్తున్నాయి కనుక భోగి అని పేరొచ్చింది. 10 ఏళ్లలోపు వయసున్న పిల్లలకు ఈ రోజున చెరుకు ముక్కలు, బంతిపూలు, చిల్లర డబ్బులు, సూర్యుడికి ఇష్టమైన రేగిపండ్లు కలిపి భోగిపళ్ళు పోస్తారు. సూర్యుడు ఆరోగ్య ప్రదాత కనుక భోగిపళ్ళు పోయడం వలన పిల్లలకు మంచి ఆరోగ్యం, ఆయుష్ లభిస్తాయి. చెరుకు ముక్కలు, బంతిపూలు శీతాకాలంలో పిల్లల తలలో చేరిన నెమ్మును పీల్చివేస్తాయి. అందుకే ఈ 2 వస్తువులు ఎక్కువ వేడిని కలిగి ఉండడం వలన ఆరోగ్య హేతువులు. అదేవిధంగా భోగి మంటల్లో గొబ్బెమ్మలను ఎండబెట్టగా వచ్చిన పిడకలు వేసి కాలుస్తారు. అయితే కొందరు ఈ మంటలలో రకరకాల చెత్తా చెదారాన్ని సైతం తెచ్చి పడేస్తుంటారు. నిజానికి భోగి మంటల్లో కేవలం పిడకలను మాత్రమే వేయాలి తప్ప పాత టైర్లను, ఇతర వస్తువులను వేస్తే వాతావరణంలోని వేడి తగ్గకపోగా వాయు కాలుష్యం పెరిగి అనారోగ్యాలను కలిగిస్తుంది. పాత వస్తువు వ్యామోహాన్ని వదులుకోవాలని భోగి మంటలు మనకు బోధిస్తున్నాయి. తెల్ల తెల్లవారిందే వెలుగే వచ్చి ఊరంతా, రంగుల ముగ్గులతో నిండే నేలంతా, మెల్ల మెల్లగా చేరింది సందడి మొత్తం పల్లెంతా, పండగ తెచ్చిందో చూడు కేరింత, పంటలు దరిచేరే ఆనందం జోరే, కష్టాల భోగి మంటలు చల్లారే, రంగు రంగులతో. రంగవల్లులు లేక ముగ్గులు అనేవి నక్షత్ర మండలాలకు ప్రతిరూపాలని అంటారు. ఆకాశంలో మెరిసే చుక్కలు కదలిక స్థిరంగా ఉంటాయి, కానీ మన ఇంటి ఆడపడుచులు నేలపైన పెట్టే చుక్కలు ఎంతో రమణీయంగా కదులుతూ చక్కటి కళారూపాలను సృష్టిస్తాయి. నిజానికి ఈ ముగ్గులు పెట్టడం అనేది చీమలు, పక్షులకు చలికాలంలో ముగ్గు పిండిని ఆహారంగా సమర్పించే ఒక భూతదయ కార్యక్రమంలోని భాగమే. ఇది పర్యావరణంలో మనతో పాటు జీవిస్తున్న చిన్న జీవులకు మనం చేస్తున్న ముత్యమంత సాయం.
రోజున గుమ్మడికాయ ముక్కలు వేసి పులుసు, మినప గారెలు, నువ్వుల పొడి, చెరకు ముక్క తప్పనిసరిగా తినాలని శాస్త్రం చెప్పింది. అలా ఎందుకు చెప్పిందంటే ఇవన్నీ కూడా ఔషధ గుణాలు కలిగిన పదార్థాలు కనుక. ఇందులో ఒక గుమ్మడికాయను మినహాయిస్తే మిగిలినవి మన దేహాన్ని వెచ్చబరిచి జనవరిలోని చలి నుండి మనలను రక్షించే పదార్థాలు. ఇది గుమ్మడికాయ స్త్రీ పురుషుల్లోని వ్యంధ్యత్వాన్ని నివారించి గర్భాశయ దోషాలను, వీర్య దోషాలను నివారించే గొప్ప ఔషధం. సంతాన సమస్యలకు గుమ్మడికాయను మించిన మంచి మందు మరొకటి లేదని పెద్దలు చెబుతారు. గొబ్బెమ్మలను అలంకరించడానికి ఉపయోగించే బంతి, చామంతి, డిసెంబరాలు, ముళ్ల గోరెంట, గుమ్మడి పూలను స్పృశించడం కూడా ఆరోగ్యప్రదమే. ఏ పండుగకైనా ఇంటి అల్లుడి రాక సర్వసాధారణమైతే ఈ సంక్రాంతి రోజున అల్లుడికి విశిష్టమైన స్థానం ఉంది. అల్లుడు విష్ణు స్వరూపం అన్నారు. అదేవిధంగా సూర్యుడిని సూర్యనారాయణమూర్తి అని కూడా సంబోధిస్తున్నాం. అంటే సూర్యుడు మకర రాశి ప్రవేశంలో గొప్ప రహస్యం దాగి ఉంది. జ్యోతిర్మండలంలో మకర రాశి 10వ రాశి. ఇది అత్తగారిల్లు అంటే విశ్వాసానికి అల్లుడైన సూర్యుడు తన అత్తగారి ఇంట్లోకి అడుగుపెట్టాడని అర్థం. అందుకే సంక్రాంతికి ఇంటి అల్లుడిని తప్పనిసరిగా పిలవాలని సంప్రదాయం ఏర్పడింది. అల్లుడు లేనివారు ఆ రోజున పెరుగును బ్రాహ్మణుడికి దానం చేయాలని పరాశ సంహిత చెప్తోంది. రంగు రంగులతో వచ్చే సంక్రాంతి, హరివిల్లును ఇలకే తెచ్చే ఈ కాంతి. రంగు రంగులతో వచ్చే సంక్రాంతి, సిరి సంపదలెన్నో ఇచ్చే ఈ కాంతి. సంక్రాంతి మరునాడు జరిపేదే కనుమ. ఈ రోజున పశువులకు రెల్లు గడ్డితో దిష్టి తీసి వాటిని అలంకారాలు చేసి పూజిస్తారు. వ్యవసాయంలో రైతులకు నేస్తాలు పశువులే కనుక వాటి కష్టాన్ని దృష్టిలో ఉంచుకొని వాటిని మనం పూజించడం జరుగుతోంది. ఇది పశువుల పట్ల మనం చూపుతున్న కృతజ్ఞతాపూర్వక పండగ. మన రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో పశువుల పూజతో పాటుగా ఇళ్ల ముందు ధాన్యపు కంకులను కట్టి పక్షుల పట్ల సైతం తమ కృతజ్ఞతను ప్రకటిస్తారు. ఎందుకంటే పంటలకు పట్టే అనేక చీడపురుగులను పక్షులు తిని పంటను రక్షిస్తాయి కనుక. కనుమ రోజున సాగే కోడి పందాల తంతు మన శాస్త్రాలలో ఎక్కడా లేదు. పల్నాటి రాజుల పాలనలో ఇది ప్రవేశపెట్టబడింది. సంక్రాంతి పర్వదినాన అనేక జీవాలకు సేవ చేస్తున్న మనం కోడి పందాల పేరుతో వాటిని హింస పెట్టడం న్యాయం అనిపించుకోదు. ఒకవేళ కాదు కూడదు కోడి పందాలు ఆడాలనిపిస్తే బయట కరోనా మహమ్మారి పొంచి ఉందని గుర్తించాలి. రంగు రంగులతో వచ్చే సంక్రాంతి, హరివిల్లును ఇలకే తెచ్చే ఈ కాంతి. రంగు రంగులతో వచ్చే సంక్రాంతి, సిరి సంపదలెన్నో ఇచ్చే ఈ కాంతి. సంక్రాంతి అనేక విజ్ఞాన విషయాలతో కూడిన పెద్ద పండుగ. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్నే మకర సంక్రమణం అంటున్నాం. ఈ రోజు నుంచి సూర్యుడు క్రమక్రమంగా తన తేజస్సును పెంచుకుంటూ పోతూ చల్లదనంతో వణికే భూమాతకు వెచ్చదనాన్ని అందిస్తాడు. మకర సంక్రమణం కాలం నాటికి రైతులు పంట చేతికి వచ్చి చేతిలో డబ్బు ఆడుతుంది. ఈ డబ్బుతో ధార్మిక కార్యక్రమాలు చేయమని సూర్యుడు మకర సంక్రమణం మనకి బోధిస్తుంది. రైతుకు డబ్బు వచ్చిందంటే వ్యాపారులకు, ఇతర వర్గాలకు కూడా ఆదాయం వచ్చినట్టే కదా. అందుకని కేవలం రైతులను మాత్రమే కాక ప్రతి ఒక్కరిని కూడా ధర్మ కార్య నిర్వహణకు సన్నద్ధంగా ఉండమని సంక్రాంతి సంక్రమణం సందేశమిస్తోంది. అంతేకాదు ఆధ్యాత్మికంగా చీకటి నుంచి వెలుగులోకి అడుగుపెట్టమని అంతర్లీనంగా చెబుతోంది.
కనుమ రోజు ఇటు పెద్దలకి పెట్టుకునేందుకు అటు ఇంట్లో వారు కడుపు నిండా తినేందుకు మాంసాహారం తీసుకుంటారు. మాంసం తినని వారికి దీంతో సమానమైన పోషకాలను ఇచ్చే మినుములు. అందుకనే గారెలతో ఈ రోజు పెద్దలకి ప్రసాదం పెడతారు. అందుకే కనుమ రోజు మినుములు తినాలి అనే పాత సామెత మొదలైంది. మినుములు ఈ చలికాలంలో ఒంట్లో తగ్గిన వేడిని పెంచేందుకు కూడా ఉపయోగపడతాయి. కనుమ రోజు పెద్దల కోసం విందు భోజనం తయారు చేయడమే కాదు, దాన్ని అందరూ కలిసి తినాలనే నియమం కూడా ఉంది. అందుకే అక్కా చెల్లెళ్ళు అల్లుళ్లతో కలిసి ఈ కనుమ వేడుకని చేసుకుంటారు. పొద్దున్నే పశువులని పూజించుకోవడం, మధ్యాహ్నం పితృదేవతలకు ప్రసాదాలు పెట్టి సుష్టిగా భోంచేయడం అంతా కలిసి చేస్తారు. కొన్ని పల్లెటూర్లలో కనుమ రోజు పొంగళ్లు వండడం, బలి ఇవ్వడం లాంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి. తెలుగువారికి సంక్రాంతి అంటే కేవలం ఒక్కరోజు పండుగ కాదు. భోగి, సంక్రాంతి, కనుమను కలిసిన 3 రోజుల పండుగ. కనుమ రోజు ఇంత హడావుడి ఉంటుంది కాబట్టి ఆ రోజు కూడా ఆగి పెద్దలను తలుచుకొని బంధువులతో కాస్త సమయం గడిపి విశ్రాంతి తీసుకొని మర్నాడు ప్రయాణించమని చెబుతారు. అందుకే కనుమ రోజు కాకి కూడా కదలదు అన్న పాత సామెత పుట్టి ఉండవచ్చు. రంగు రంగులతో వచ్చే సంక్రాంతి, హరివిల్లును ఇలకే తెచ్చే ఈ కాంతి. రంగు రంగులతో వచ్చే సంక్రాంతి, సిరి సంపదలెన్నో ఇచ్చే ఈ కాంతి. దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి పోటీలలో ఉత్సాహంగా మహిళలు, చిన్నపిల్లలు పెద్ద ఎత్తున రాజకీయాలకు అతీతంగా పాల్గొన్నారు. వివిధ పోటీలలో డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి ఒకవైపు, డాక్టర్ కడియాల లలిత్ సాగర్ మరోవైపు బరిలో నిలిచి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. రంగవల్లులు, లెమన్ అండ్ స్పూన్, తాడు లాగే పోటీలలో డాక్టర్ లక్ష్మి ముందుండి మహిళల్లో ఉత్సాహాన్ని నింపారు. గెలుపొందిన విజేతలకు డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత్ సాగర్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ లక్ష్మీనారాయణ, సిఐ రామారావు, మాజీ శాసనసభ్యులు నారపశెట్టి పాపారావు, మున్సిపల్ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య, టీడీపీ సీనియర్ నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. పక్కన ఫోటో బాస్ ఇటు తిరిగితే ఓకే. మేడం మేడం ఆడియో సాంగ్స్ ఉంటున్నావు పెడతా ఉన్నా. పంగుళూరు మండలం ముప్పవరం గ్రామంలోని పాటిమండల శ్రీమన్నారాయణ చౌదరి కమిటీ ఉన్నత పాఠశాలలో 1983-88 బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. పూర్వ విద్యార్థులు కలుసుకొని ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. చదువు చెప్పిన ఉపాధ్యాయులందరినీ ఘనంగా సత్కరించారు. ఉపాధ్యాయులను సత్కరించుకోవడం మా పూర్వ జన్మ సుకృతమని, వారి వల్లే మా జీవితాల్లో వెలుగులు నిండాయని అన్నారు. పిల్లల ఆటపాటలతో కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు.
శరీరం సహకరించకపోయినా ఏదో ఒక విధంగా బ్రాహ్మీ ముహూర్తం అంటే సూర్యోదయానికి గంటన్నర ముందు అంటే 4:30 ఆ టైంలో లేచి మీరు మీ పనులు ఏ వృత్తిలో అయితే ఉన్నారో ఏ రంగానికి అయితే ఉన్నారో ఆ రంగానికి విశిష్టమైనటువంటి వ్యక్తిత్వాన్ని మీరు అలవాటు చేసుకుని దాన్ని కూడా మంచి పేరు తీసుకురావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. తర్వాత మన పిల్లలు మనల్ని అనుసరిస్తారు. మీరు ఉదయం పూట 7-8 గంటల నిద్రపోతున్నారంటే వాడు ఒక గంట తరంగా నిద్రపోతుంటారు. అందువల్ల మనల్ని అనుసరిస్తారు కాబట్టి మీరు చంద్రకళ లేసి తర్వాత వాళ్ళను కూడా లేవగొట్టి తర్వాత వాళ్ళను కూడా తెలియదు. క్లాస్ ఫస్ట్ వచ్చిన వాళ్ళందరూ ఎంపీసీ తీసుకున్నారు కాబట్టి పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వినూత్నంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. అద్దంకిలో పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన భోగి మంటల్లో కరెంటు బిల్లులను దగ్ధం చేశారు. ప్రజలకు భారమైన విద్యుత్ ఛార్జీలు తగ్గించి వారి జీవితాల్లో సంక్రాంతి వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో తంగిరాల వెంకటేశ్వర్లు, డి గంగాధర్, బి విజయ్ కుమార్, రావులపల్లి కోటేశ్వరరావు, మున్సిపల్ వర్కర్స్ సీనియర్ నాయకులు పి ఆదాం తదితరులు పాల్గొన్నారు. 2022లో వాడుకున్న దానికి 2023లో వాడుకున్న దానికి 2024లో వాడుకున్నటువంటి కరెంటుకి ఇప్పుడు సర్దుబాటు పేరుతోటి ఈరోజు కరెంటు బిల్లులు వేసి ప్రజలపైన విపరీతమైనటువంటి భారాలు వేసేటువంటి విధానాన్ని ఈ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని, అదేవిధంగా స్మార్ట్ మీటర్లు ఈరోజు బిగించి ప్రజలపైన రేపు రాబోయే కాలంలో స్మార్ట్ మీటర్ల ఇబ్బందుల్ని గురి చేసే చీమకుర్తి మండలం కేవీ అగ్రహారంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారికి శ్రీవారి పుష్కరిణిలో నిర్వహించిన తెప్పోత్సవం నయనానందకరంగా సాగింది. పలు రకాల పుష్పాలు, విద్యుత్ దీపాలతో స్వామివారి ఉత్సవమూర్తులను అలంకరించి తెప్పపై ఆశీనులను చేశారు. తెప్పోత్సవం సందర్భంగా భక్తులు చేసిన గోవిందనామ స్మరణతో పరిసరాలు మారుమోగాయి. తెప్పోత్సవాన్ని తిలకించడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తిరునాళ్ల వాతావరణాన్ని తలపిస్తూ విద్యుత్ ప్రభలు నెలకొల్పారు. భక్తులు తిలకించేందుకు ఏర్పాటు చేసిన జబర్దస్త్ కామెడీ షోలు, పాట కచేరీ, కోలాటం, బృందావన భజనలు ఆకట్టుకున్నాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చీమకుర్తి పోలీసులు తగిన బందోబస్తు ఏర్పాటు చేశారు. చీమకుర్తిలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఏఎంసీ మాజీ చైర్మన్ డాక్టర్ మారం వెంకారెడ్డి ఆధ్వర్యంలో గాంధీనగర్ 6వ లైన్లో ముగ్గుల పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ పోటీల్లో విశేషంగా మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని రంగవల్లులు సుందరంగా తీర్చిదిద్దారు. ఈ ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. సంక్రాంతికి ప్రజలందరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. మా చూడండి ఒకసారి ఓకే. తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు సౌజన్యంతో గత నెల రోజులుగా భవానీ సెంటర్లోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవస్థానంలో తిరుప్పావై ప్రవచనాలు నిర్వహించారు. చిన్నజీయర్ స్వామి శిష్యురాలు స్వర్ణ అన్నపూర్ణ తిరుప్పావై ప్రవచనాలు చేశారు. భోగి పండుగ సందర్భంగా గోదారంగనాథుల కళ్యాణం జరిపించారు. కార్యక్రమంలో గుంటూరు నాగేశ్వరరావు దంపతులు, చెల్లగుండ్ల సాయిబాబా దంపతులు, స్వర్ణ వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
ఇప్పుడు నీకు తెలియలేదా మాటని ఆ మాటలు కదా. అయితే అప్పుడు అర్థాలు ఏమిటి? మరి మనం ప్రతిబింబాన్ని ఎలా చూసుకుంటాం? కాకి పెట్టుకున్నాం, పక్కనే ఉండే ఎలా సర్దిట్టుకుంటాం, ఒట్టు పెట్టుకున్నాం, వయసు పెట్టుకున్నాం, చూసి చూసి నటినట్టు ఒకసారి చూసుకుంటాం. అప్పుడు అర్థాలు ఏవరా ఎలా చూసుకునేదాన్ని. సింగరకొండ పుణ్యక్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారికి పుష్యమాసం ఆరుద్ర నక్షత్రం, పౌర్ణమి, భోగి, శివముక్కోటి సందర్భంగా 1,00,000 తమలపాకుల పూజ అత్యంత వైభవంగా నిర్వహించారు. దేవస్థానం వేద పండితులు 1,00,000 తమలపాకుల పూజ కార్యక్రమం జరిపించారు. తదనంతరం స్వామివారికి పంచహారతులు పట్టారు. కార్యక్రమానికి న్యూ మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ యజమాని పొనకల శ్రీనివాసరావు, యశోద దంపతులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. రామభక్తం ప్రసన్నాంగరాగం ప్రభాకాంచనాంగం సదా పాహి మాం స్వామి శ్రీరామదు భజే హేమరం భావనీ నిత్యవాసం భజే బాలభాను ప్రభాచారుభాసం భజే చంద్రికా కుందమందారహాసం సదా శ్రీ సమేతం ప్రసన్నాంజనేయం అహో వాయుపుత్రం సదా సచ్చరిత్రం సదా పాహి మాం స్వామి శ్రీరామదూతం. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. నలుగురితో కలిసి చెడు మార్గంలో వెళ్లటం కంటే ఒంటరిగా మంచి దారిలో వెళ్లటం ఉత్తమం. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.